వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సైఫ్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరీఫుల్ ఇస్లాం రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లాం ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లాం తన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పారంటున్నారు. ఇక ఇదే కేసులో జనవరి 19న ఇస్లాంని పోలీసులు ముంబైలోని థానేలో అరెస్ట్ చేశారు. ఇస్లాంను కోర్టు జనవరి 29 దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లాం నోరు విప్పడం లేదని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకున్న దుస్తులను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా, ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పనివాళ్ల దుస్తులను కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఇస్లాంకు సిమ్ కార్డ్ అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబై పోలీసులు ఆదివారం కోల్కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లాం కొన్ని రోజుల పాటు కోల్కతాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 16వ తేదీన రాత్రి 2 గంటలకి సైఫ్ అలీ ఖాన్ ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్కు మొత్తం 6 కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకి చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పని మనిషిపై దాడి చేసిన దుండగుడు తనను ₹1 కోటి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్టు సైఫ్ ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.